మాకు సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ రాయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీరు రాయిసినా మీరు రాయించుకోవడం మేము సిద్ధంగా లేము. అనవసరంగా వచ్చి చెప్పారు. నేనేమంటున్నానంటే మీరు కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లకి మేము అమలు చేసే బాధ్యత మాది. ఇంకా చెప్తున్నా సురేష్, ఒకటే చెప్తాం. మీకు తెలుసా తెలియదు, మీ వైసీపీ నాయకులు సురేష్ తెలియకపోతున్న మాట విను. మీ వైసీపీ నాయకులు కూడా చేయలేనటువంటి విమర్శలు నేను చేశా. ఏది పొత్తు లేనంత వరకు మీకు తెలుసో తెలియదు. కానీ చూస్తున్నా మారిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడిన మనిషిగా కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమీ లేదు. మీరు చిన్న చిన్న చిల్లంగి మాటలతో మమ్మల్ని తక్కువ చేయాలనుకోమాకండి. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కొద్దిగా సురేష్ మాటలు మాట్లాడతారు. మరి ఇది వాస్తవం. ఈ గురుగారు మాడిన మాటలు మాడగల, అయితే మీరు ఎక్కడి నుంచి అభూత కల్పనలు చేసి మీరు మనం రాస్తే మేము ఎందుకు రాయించుకోవాలి? మీరు రాస్తున్నారు. మీ సార్ చూడండి, మీ సార్ ఏమో జాపనా కాదు తెలుగుదేశం పొంగుసాటి కృష్ణుడిని నా వల్ల కానే కాదని చెప్తుండే ఆయన. గురుగారు నేను మళ్ళీ చెప్తున్నా, మీ అధినాయకుడు మాట్లాడిన మాటల్ని విశ్లేషించండి. డోంట్ గివ్ just come to the word what he has uttered. He has surrendered the situation. He has surrendered and he is doing the surrendering politics. జహాపనా రాజకీయాలు చేస్తుండో సరెండర్ అయిపోయిండు. సరెండర్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం అర్థం కావట్లేదు కదా. మరి ప్రయత్నం చెప్పండి. ఆయన ఏం మాట్లాడారు దాన్ని చెప్పాలండి. ఓకే ఓకే చంద్రబాబు గారు లేకపోతే దిక్కులేదని చెప్పి సరే సరే ఒక్క నిమిషం మగోడు లేదన్నావు, తర్వాత నువ్వు ఎందుకు మరి జగన్ రెడ్డి అంత దేవుడు లేడని నువ్వు ఎట్లా మాట్లాడావు? అవి కూడా తీస్తే ఉంటాయి. కానీ మీరు చెప్పిన బుద్ధి ఎవరు ఎక్కువ మాట మాట్లాడు కాబట్టి నా బాధలు కూడా మార్చుకోండి. మీలా నాకు డబుల్ స్టాండర్డ్స్ ఉండవు. ఐ హావ్ ఓన్లీ వన్ స్టాండ్. వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్, ఐ టాక్ అబౌట్ ఇట్. మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విశ్లేషించండి. పార్టీ ఆవిర్భావం ఈ చెత్త చెత్త మాట ఎందుకు? ఓకే ఓకే ఏంటి పాలిటిక్స్ మారింది, కంటిన్యూ చేయండి. అంతేగాని 14లో రాష్ట్ర విభజన కోసం గెలిపించడానికి ఇంట్లో కూర్చొని మీరు చెప్పిన మాటలు మీ దానికి మీకే సొంతం లేనప్పుడు నేను మాటది ఇలాగే ఉంటది. ఓకే ఓకే ఆయన కంప్లీట్ చేయాలి మీకు ఇస్తాను. నువ్వు ఎప్పుడు ఎట్లా మాట్లాడతావు ప్రజలు? ఓకే సాయి ప్రసాద్ గారు పాయింట్ లో రండి. సాయి ప్రసాద్ గారు పాయింట్ లో నీ స్టూడియో పక్కన కూర్చొని మీరు వచ్చారు స్టూడియోకి రావుతున్నారని చెప్పారా? రండి, ఇది ఒక వంక దొరికింది మీకు. సబ్జెక్ట్ హైదరాబాద్ లో వ్యాపకాలు. ఓకే ఓకే సాద్ ప్రసాద్ గారు పాయింట్లు ఏంటి? మెగా రికార్డ్ అట, ముగ్గురు అన్నదమ్ములు మంత్రులు. ఎలివేషన్ పాయింట్స్ ఇవ్వండి. వెకిలి నవ్వులు ఆపు, ఆ వెకిలి నవ్వులు ఆపు. ప్రజలు మరి వెకిలి మాట్లాడితే ఎక్కడ కూర్చోబెడతారు. ఓకే మాట్లాడండి. కూర్చోబెట్టుకో. మర్యాద ఇస్తేనే నేను మర్యాద ఇస్తా. నేను మాట్లాడలే, మీకు ఇంచు మర్యాద తగ్గించలే. కానీ మీరే ఇలా గింగిలా తిరుగుతారు. లక్షణాలు అవి అంటే శంకల పేపర్ పెట్టుకొని శాంతిప్రసాద్ గారు పాయింట్ లో రండి. పోనీ టాపిక్ చేంజ్ చేసి రండి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు స్టేట్ ఫస్ట్, స్టేట్ డెవలప్మెంట్ ఫస్ట్.